హెచ్సియులో 4వ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్సియు భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. వాటా ఫౌండేషన్, హెచ్సియు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. అయితే సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అక్రమంగా చదువు చేస్తున్నారని యూనివర్సిటీ విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీ భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం కాస్త చిలికి గాలివాన్లా మారింది. నశించాలి. పోలీస్ చూడం నశించాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐనిస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. హెచ్సియులో 4వ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్సియు భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. వాటా ఫౌండేషన్, హెచ్సియు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. అయితే సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అక్రమంగా చదువు చేస్తున్నారని యూనివర్సిటీ విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీ భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం కాస్త చిలికి గాలివాన్లా మారింది. నశించాలి. పోలీస్ చూడం నశించాలి. పోలీస్ చూడం నశించాలి. నశించాలి. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐనిస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. హెచ్సియులో 4వ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్సియు భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. వాటా ఫౌండేషన్, హెచ్సియు విద్యార్థుల హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అక్రమంగా చదువు చేస్తున్నారని యూనివర్సిటీ విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీ భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం కాస్త చిలికి గాలివాన్లా మారిపోయింది. పోలీస్ చూడం నశించాలి.
నశించాలి పోలీస్ చూడం నశించాలి ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సియులో 4వ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. భూముల వేల మాపాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్సియు భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, మనం చూసుకోవచ్చు హెచ్సియుకి సంబంధించి రగడ గత 4 రోజుల నుంచి కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోనీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి భూములు అప్పగించడం కోసం 400 ఎకరాల భూమిని చదును చేయడం కోసం చేసిన ప్రయత్నంలో ఒకవైపు ఎస్యూ విద్యార్థులంతా కూడా అక్కడ ఉన్నటువంటి పర్యావరణం దెబ్బతింటుంది, ఈ భూమి ఎస్యూ పరిధిలో ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న ఈ రోజు ఆందోళన కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం హెచ్యూ ధర్నా చేస్తున్న విద్యార్థులపైన పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. ఒకవైపు దీని మీద న్యాయ పోరాటం కూడా జరుగుతుంది. ఎకలాజికల్గా పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. మొత్తానికైతే దీనికి సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పలువురు మంత్రులు అధికారులతోని అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ కేసు ఎప్పటి నుంచి జరిగింది, ఎలాంటి దీనికి సంబంధించి ప్రోగ్రెస్ ఉంది, దీన్ని మనం ఎలాంటి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఒకవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోని రివ్యూ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఇదే విషయం సంబంధించి నిన్న సాయంత్రం మంత్రులు బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. దీనికి భూములకు సంబంధించి పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే గత 2 రోజులుగా విద్యార్థులు పూర్తిగా క్లాసులు బైకాట్ చేసి మొత్తం యూనివర్సిటీ భూముల రక్షణ కోసమే రంగంలో దిగి వాళ్ళంతా కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. సోని, మనతో పాటు చర్చలో బండారు రామ్మోహన్ రావు, అదేవిధంగా హెచ్యూ విద్యార్థి నాయకుడు మదన్ ఉన్నారు. వారిని అడిగిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మదన్, చెప్పండి, హెచ్యూ భూముల వివాదానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం భూమి మాదంటుంది, హెచ్యూ భూములు ఒకవైపు బదలా చేసిందని చెప్పి అంటున్నారు కదా. సార్, 400 ఎకరాలకు పరిహారంగా 397 ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. సో మా నుంచి తీసుకున్న 400 ఎకరాలు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది, కానీ వాళ్ళు మాకు 397 ఎకరాలు ఇచ్చినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఒక డిస్కస్ జరిగినప్పుడు లేదంటే ఒక ఎంఓయూ జరిగినప్పుడు మీ నుంచి మాకు ఒకటి ఇచ్చినప్పుడు మా నుంచి కూడా మీకు ఒకటి ఉంటుంది కదా, ప్రభుత్వం నుంచి కూడా మాకు ఒకటి ఉంటుంది కదా. ప్రభుత్వం నుంచి కేటాయించిన 397 ఎకరాలు మిగులు భూమి ఉంటే మేము స్వేచ్ఛగా వదులుకోవడానికి మాకేమి ఇబ్బంది? ఒక 3 ఎకరాల తేడా అంతే కదా. 400 ఎకరాలకి 390 ఎకరాలు మేము ఏ రోజు పెద్ద ఇబ్బంది పడింది. ఇప్పుడు సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు ఆ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదా లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వందా ఒక సమస్య, కానీ కీలకంగా ఈ హైదరాబాద్ నగర వాసుల ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి? ఇక్కడ పురాతత్వ శాస్త్రానికి సంబంధించినట్టు చాలా ఓల్డ్ రాక్స్ ఉన్నాయి, ఏన్షియంట్ రాక్స్ ఉన్నాయి, మోనోలిథిక్ రాక్స్ ఉన్నాయి, రాక్షస గుళ్ళు అంటారు, పాండవ గుహలు అంటారు, అట్లాంటివన్నీ ఉన్నాయి. మరి వాటి పరిరక్షణ ఏంటి? వాటితో పాటు జింకలు, నెమ్మళ్ళు, ఇవన్నీ ఆర్తనాదాలు సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. వాటి గురించి మాట్లాడండి. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రభుత్వ ఇష్యూ ఒక వరకు కరెక్టే, కానీ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్ ఆరోగ్య పరిస్థితి ఎంతవరకు నిజమైంది? సో ఈ కొండాపూరు, ఈ టిఎన్జిఓ కాలనీ, ఈ గచ్చిబౌలి, గోపన్పల్లి, ఈ కోకాపేట, ఈ ఏరియాకు ఇది లంగ్స్ లా వ్యవహరిస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కేవీఆర్ పార్క్ ఎలా ఉంటుందో మీకు ఇటువైపు లంగ్స్ లా వ్యవహరిస్తుంది. అంటే పొద్దున్న భావితరాలకు ఏవైనా శ్వాస సంబంధిత వ్యాధులు కానీ మరేదైనా చర్మ వ్యాధులు కానీ ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూగా ఎందుకు చూడట్లేదు? సో వీటన్నింటినీ మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఈ ల్యాండ్ మాదే, మేము లీగల్ గా ఫైట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా కోర్టులో పిల్ నడుస్తుంది. ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేస్తున్నాం. ఈ ల్యాండ్ కి మాకు ప్రభుత్వానికి నడిచిన ఎంఓయూ ఏంటి, మాకు ఇవ్వాల్సిన 397 ఎకరాలు ఎక్కడ కేటాయించారు, ఆ హద్దులు ధృవపరచండి. అంతవరకు ఈ 400 ఎకరాలని వేలం వేయకూడదన్న స్టాండ్ తీసుకుంటున్నాం. ప్రభుత్వానికి ఏ విధమైన యంత్రాంగం ఉందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా అదే విధమైన యంత్రాంగం ఉంది. ఖచ్చితంగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మేము కూడా ఏం ఖచ్చితంగా మాకే కావాలి, మాదే అంటే మేము మొరటగా ఏం ప్రయత్నించలేదు. వి ఆల్సో ఫైట్ లీగలీ. మా రైట్స్ కోసం మేము, మా లీగలీ మా అసెట్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం సార్. మరోవైపు మీకు గోపాలపల్లి పరిధిలో గోపాలపల్లి పరిధిలో భూములు కేటాయించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఒకవైపు మీ రిజిస్ట్రారే గతంలో అక్కడ దీనికి సంబంధించి బదలా చేసుకున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది కదా.
ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు సార్. 397 ఎకరాలు గెలిస్తే ఎక్కడ ఉన్నాయి? మాకు ఆ 397 ఎకరాలు ఎక్కడ మా పరిధిలోకి రాలేదు. వచ్చినట్టుగానే వచ్చి ప్రభుత్వం కేటాయిస్తున్న వెంటనే టాటా ఫండమెంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ కేటాయించేశారు, నేషనల్ యానిమల్ బయోటెక్నాలజీ వాటికి కేటాయించేశారు, ఇలా కేటాయించేశారు. మా వరకు కూడా రానివ్వలేదు ఆ ల్యాండ్, ప్రభుత్వమే సరాసరి కేటాయించేసింది. అంటే ఇప్పుడు భూములకు సంబంధించి భూములు యూనివర్సిటీ కేటాయించాలనుకుంటున్నారా, లేకపోతే మీరు దానికి సంబంధించి వేలం ఆపించి అక్కడ ఉన్న ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడాలంటున్నారా? ఖచ్చితంగా ఇక్కడ ముగులు భూములు లేనప్పుడు ఖచ్చితంగా మా నుంచి తీసుకున్న 400 ఎకరాలు తిరిగి కంబ్యాక్ చేయాలి. ఆఫ్ ఇన్ కేస్ మాకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇచ్చిన, నేషనల్ యానిమల్ బయోటెక్నాలజీ వాళ్ళకి ఇచ్చిన, టీఎన్జీ వాళ్ళకి ఇచ్చిన ఖచ్చితంగా నష్టపరిహారం ఉండాలి కదా. వీళ్ళు 400 ఎకరాలు తీసుకొని 397 ఎకరాలు ఇస్తున్నాడు, కాంప్రిహెన్షన్ ఇచ్చారు కదా, వీళ్ళు కూడా ఇవ్వాల్సింది ఉంటుంది కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వమే సరాసరి కేటాయించినవి, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించింది కాదు. అంటే దాదాపు 21 సంవత్సరాల కోర్టు కేసుల తర్వాత తేలిన భూముల విషయం సంబంధించి కదా మదన్ గారు, 21 సంవత్సరాల కోర్టు కేసుల తర్వాత తేలిన కేసు అని చెప్పేసి వారు అంటున్నారు. సార్ ఈ సుదీర్ఘ పోరాటం ద్వారా చాలా లా పీరియడ్ చాలా ఎక్కువగానే నడిచింది. ఈ గ్యాప్ లో మిగతా కార్యకలాపాలకు కేటాయించేస్తారు. అంతేందుకు 2021లో కూడా టీఎన్జిఓ కాలనీ కోసం రోడ్డు వేస్తున్నప్పుడు కూడా కోవిడ్ పీరియడ్ లో విద్యార్థులు ఎవరు లేరు, ఆ క్షణంలో కూడా వేసేశారు. అప్పుడు దాదాపు ఒక 50-60 ఎకరాల ఆక్రమణకు గురైన టీఎన్జిఓ బ్యాక్ సైడ్ ఉన్న కాలనీ అంతా ఆక్రమణకు గురైన భూమి. ఖచ్చితంగా ఆ టీఎన్జిఓ కాలనీ ఎవిడెన్స్ తీయండి, ఆక్రమణకు అయిందో కాదు. ఇప్పటికీ వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్నాయి తప్ప పర్టికులర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేవు. ఇవన్నీ కోల్పోయినవే కదా సార్. టీఎన్జిఓ కేటాయించిన దీనికి రిహాబిటేషన్ ఏం కేటాయించారు మాకు? ఇది ఈ రోజు సమస్య కాదు, 1987 నుంచి మొదలవుతున్న సమస్య. మేము కొన్ని కేటాయించినవి ప్రజా ప్రయోజనార్థాలకు కేటాయించాము. ఆ రోజు డిపో 89 లో కేటాయించింది, అది ప్రజా ప్రయోజనార్థం. 888 కేటాయించింది ప్రజా ప్రయోజనార్థం. వీటన్నిటి కేటాయించడం ప్రజా ప్రయోజనార్థం. కానీ ఫస్ట్ టైం ఇది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుంది. కరెక్టే, మేము ఇక్కడ నుంచి చదువుకొని బయటికి వెళ్ళినప్పుడు ఉపాధి మా కోసమే కావాలని అంటున్నారు. మేమేమంటున్నాం, ఎన్విరాన్మెంట్ తో కూడుకున్న ఇన్స్టిట్యూట్ కదా ఇది, మీరు బయట ఏర్పాటు చేయండి, కందుకూరు అటువైపు ఏర్పాటు చేయండి. ఇదే రేవంత్ రెడ్డి సార్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేపు పొద్దునే మనం భూములు ఇలా ప్రభుత్వాన్ని అమ్ముకుంటూ పోతే శ్మశానాలకు కూడా ఉండవు అన్నారు. మరి ఇప్పుడు చేస్తుంది ఏంటి? హైడ్రా అనే విప్లవాత్మకం తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మీరు 400 ఎకరాలు గ్రీన్ బఫర్ జోన్ కాదా? ఇక్కడ ఏన్షియంట్స్ చాలా బర్డ్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా నేచర్ లో భాగం కదా. ఇప్పుడు ప్రభుత్వం మీదకి హైడ్రా పంపించాలా? మరి ఇక్కడ ఏదైనా బిల్డింగ్లు కడితే ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నగరవాసులు కూడా చూడాలి. ఇది నేను మీడియా కూడా తెలియజేయడం ఏంటంటే, ఇది ఎన్విరాన్మెంట్ కాజ్, ఇది యూనివర్సిటీ ల్యాండ్ కాజ్ తో పాటు ఇది ఎన్విరాన్మెంట్. అంటే నిన్న వరకు భూమి మాదన్న మీరు ఇవాటి నుంచి ఎన్విరాన్మెంటల్ ఇష్యూ తెరపై తీసుకొచ్చారని చెప్పేసి మరోవైపు అధికార పార్టీ నుంచి ఒకవైపు ఆరోపణలు వస్తున్నాయి కదా సార్. మేము లీగల్ గా ఫైట్ చేసి ఆపేసి కేవలం ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ముందుకు తీసుకొచ్చింటే మీరు అన్నది కరెక్టే. కానీ మేము లీగల్ గా ఫైట్ నడుస్తుంది, స్టే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మా ల్యాండ్ తిరిగి రీహాబిటేషన్ కేటాయించడం 397 ఎకరాలు ఎక్కడ కేటాయించారు, వాటి కోసం మేము ఫైట్ చేస్తున్నాము. అట్ ఏ టైం మేము ఎన్విరాన్మెంట్ లవర్లు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకో సిస్టమ్ వాటితో ఏమాత్రం అనుబంధం ఉన్నా కొంతమందికి తెలిసే ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకో సిస్టమ్ ఉన్నటువంటి క్యాంపస్ అది దెబ్బ తినకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము పోరాడుతున్నాం సార్. ఇది 2 అంశాలు. కానీ మా వ్యక్తిగతానికి వచ్చినప్పుడు ల్యాండ్ ఇష్యూ, నగరవాసులకు వచ్చినప్పుడు ఇది ఎన్విరాన్మెంట్ ఇష్యూ. ఓకే, ఈ ల్యాండ్ ఇష్యూ మాదా వాళ్ళదా పక్క పెడితే ఎన్విరాన్మెంట్ కి ఈ ప్రభుత్వం వ్యతిరేకమా అనుకూలం అనేది ప్రత్యేకంగా తేల్చి చెప్పాలి. అప్పుడెప్పుడు చెరువులు ఉన్నాయంటని వాటిని తిరిగి మళ్ళీ సామాన్యుల ఇళ్ళని కూల్చేసి హైడ్రా తీసుకొచ్చారు. మరి ఇక్కడ చెట్లు కూల్చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు అక్కడికి వెళ్తే విజువల్స్ బయటికి రానియట్లేదు. 400 ఎకరాలు సార్, ఎకరాకి 2000 మొక్కలు వేసుకోండి, లేదా 1000 మొక్కలు వేసుకోండి. 10 ఎకరాలకు 10,000 మొక్కలు, 100 ఎకరాలకు 1,00,000, 400 ఎకరాలకు 4 లక్షల మొక్కలు, అంటే 4 లక్షల మొక్కల గురించి మాట్లాడుతుంటే ఇది విలువైంది కాదా? ఇది నగరవాసుల ఆరోగ్యానికి ఇంపాక్ట్ ఉండదా? 500 చెట్లు కొట్టేసినప్పుడే ఒక్కొక్క ₹1,00,000 పెనాల్టీ వేసినటువంటి ఈ దేశ న్యాయ వ్యవస్థ 4 లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. వాటి గురించి మాట్లాడట్లేదే. విలువైన పశు సంపద, అటవీ సంపద ఇవన్నీ పోతున్నాయి కదా, నాశనం అయిపోతున్నాయి కదా. అందులోని నగరానికి నడిబొట్టుగా రేపు పొద్దున ఇదే నగరానికి 400 సువిశాల స్థలాన్ని ఏదైనా ఎన్విరాన్మెంట్ లో కేటాయించగలుగుతుందా సార్ ఈ ప్రభుత్వం? అంత స్పేస్ ఉందా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి. మేము మా కొరకే కాదు, అందరి కొరకు ఆలోచిస్తున్నాం కదా. ఈ పాయింట్ ఎందుకు కన్సిడర్ చేయలేకపోతుందో చాలా నిరాశ కలిగిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అసలు ఇక్కడ ఎన్విరాన్మెంటే లేదని సీఎం గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు పెన్ను దుమారం రేపై మాకు కూడా చాలా నిరాశను కలిగించాయి. అక్కడి నుంచి మేము కొంచెం ఉధృతం చేశాం. ఇది ఇంకా ఫ్యాకల్టీ వాళ్ళు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా క్లాస్ రూమ్ లో బాయ్కాట్ చేసి మాతో ఈరోజు సంఖ్యభావం తెలిపారు. అక్కడ డిపార్ట్మెంట్ వెళ్ళకుండా అడుగుతున్నారు.
సరే ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా తోడయ్యారు. స్టూడెంట్స్ అంతా బాయ్కాట్ చేసి ఇది ఒక విధమైన తీవ్ర నిరసనకు దారితీస్తుంది. మదన్ గారు మీరు లైన్ లో ఉండండి. మరి రామ్మోహన్ గారు చెప్పండి, మీరు ప్రధానంగా ప్రభుత్వాలు ఒకవైపు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట, అధికారకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాయి. గతంలోనే ఇదే భూముల వేలాన్ని ఆపాలని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల వేలానికి పాల్పడడం, భూముల వేలానికి పూనుకోవడం ఎలా చూస్తారు సార్? స్వామి గారు, మీకు అట్లాగే యువమిత్రుడు మదన్ గారికి, అట్లాగే మనకు ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మదన్ గారితో పూర్తిగా ఏకీభవిస్తుంది, సమస్య లేదు. ఒక్క విషయం కూడా దానికి మా అనుబంధంగా మళ్ళీ కొత్త విషయాలు చెప్పాల్సిందే, కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. రెండో కోణంలో మీరు అడిగిన ప్రశ్న స్వామి గారు, మనకి ఈ రాజకీయ కోణం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తిలా పాపం తలాపిడి కదండి. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు, గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండొచ్చు, రేపొద్దున బీజేపీ రావచ్చు. ఎవరు వచ్చినా సరే ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. అంతేందుకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ లంగ్ స్పేస్ నాశనం అయిపోతుందని చెప్పి మేము అందరం ఇట్లాంటి యువకులతో కలిసి ఆనాడు ఎన్టీఆర్ గ్రౌండ్ ను ఇందిరా పార్క్ స్థలాన్ని వేరే అన్యకరణం చేస్తా అంటే కొట్లాడినాం కూడా. ఇవాళ నిజాం వారసత్వంగా చూసుకుంటే మనం బ్రహ్మాండమైన ఇవాళ బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది అంటే ఇవాళ నిజాం వారసుడు విడిచిపెట్టింది కదా. ఇవాళ లంగ్ స్పేస్ ఎంత ఉంది, ఇంతకుముందు మదన్ చెప్పారు కదా, అక్కడ మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అట్లాంటి లంగ్ స్పేస్ ఉన్నది. ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే ప్రభుత్వం 3 విషయాలు యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, 3 విషయాలు చేస్తాను. ఒకటి ఏంటంటే నాకు మదన్ గారు కూడా కొంత క్లారిటీ ఇవ్వాలి. 526 ఎకరాలు తీసుకొని 397 ఎకరాలు తీసుకుని కొన్ని వార్తలు వస్తున్నాయి, కొన్ని పత్రికల్లో అది కూడా చూశాను నేను. 526 ఎకరాలు ఈ సర్వే నెంబర్లు తీసుకొని 25 సర్వే నెంబర్లు 397 ఎకరాలు. అప్పుడు నరసింహన్ గారు ఎట్లా ఒప్పుకున్నారో ఏం చేశారో తెలియదు, కానీ ఇదేమో ఇట్లా అన్యాక్రాంతమైంది. బిల్లీరావు లాంటి వాళ్ళు వచ్చేసారు. ఆ 390 ఎకరాలు మదన్ చెప్పినట్టు ఇప్పటి వరకు వాళ్ళకి అప్పగించలేదు కదా, వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు కదా. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో నష్టపోయినాము స్వామి గారు. మా ఇల్లు స్ట్రీట్ నెంబర్ 8 లో అప్సిలో ఉంటది. పక్కన మొత్తం రవీంద్రనగర్ కాలనీ నుంచి మొత్తం అంతా కూడా అది ఉస్మానియా యూనివర్సిటీ భూములే. వరకు చెప్పాలంటే ఇవాళ ప్రజలు ఆక్యుపై చేసుకున్నాక ఏం చేయలేం కదా. 3000 ఎకరాలు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ భూములు 1900 ఎకరాలకు పోయినాయి. ఆఖరికి నవనీత రావు గారు ఉన్నప్పుడు, వీసీగా ఉన్నప్పుడు ఆ గోడ కట్టేటప్పుడు కూడా మేము నిలబడి కట్టించారు. ఎందుకంటే చాలా మంది ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు, చంపుతామని బెదిరించారు. అట్లా నేనేమంటున్నా అంటే ఇప్పుడు వీసీ ఏం చేయాలంటే అసలు 2300 ఎకరాలు, నేను ఒక డిమాండ్ చేస్తున్నాను, 2300 ఎకరాలు కేటాయించారు కదా అప్పుడు 83లో. ఆ 2300 ఎకరాలు మాయమాక్స్ చూపెట్టేందుకు నేను అంటున్నాను. హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి 2300 ఎకరాలు కొలిచి ఇవ్వండి, ఈ మిగతా ఉంటే ఎక్స్ట్రా తీసుకోండి. ఆ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా మతంతో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అది కూడా ఇష్టం ఉన్నట్టు అమ్ముతా అంటే లాభం లేదు, రియల్ ఎస్టేట్ కోసం. అంటే మన తెలంగాణలో సామెత ఉంది, ఊపర్ శర్వాని అందరు పడేసాం. నేను ఏమంటున్నానంటే ఇది పూర్తిగా పప్పు బెల్లాలకు అమ్ముకుంటారు ఎవడన్నా. ఇప్పుడు సంక్షేమ పథకాలు చేత కాకపోతే క్షమాపణ చెప్పండి ప్రజలకు, ఇక మేము ఇవ్వలేకపోతున్నాం అని చేయండి. నేను ఇంకో డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు డబ్బులు జమ చేయడం కోసం మొత్తం భూములు అమ్ముకోవడమే ఒక వ్యాపకంగా పెట్టుకుంది. దీన్ని బడ్జెట్ లో కూడా ఒక ఎస్టిమేట్ గా పెట్టుకుంటున్నారు కదా, అదే అంచనాల్లో. అది దివాళకోరు ప్రభుత్వం అంటాను నేను. భూములు అమ్మి నిజంగా ఒక అభివృద్ధి చేసిన అనుకోండి, ఎవడైనా ఒప్పుకుంటాడు. కానీ భూములు అమ్మి సంక్షేమ పథకాలకు ఇస్తా, లేకుంటే అప్పులు తెరుస్తా అంటే దుర్మార్గమే కదా అంటున్నాను నేను. అందుకని దివాళకోరు ప్రభుత్వం అంటున్నాను. ఇది కాదు, అంతకుముందు కూడా బీఆర్ఎస్ చేసిన పని కూడా అదే కదా. బీఆర్ఎస్ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇదే మనకు ఇంతకుముందు మదన్ గుర్తు చేశారు కదా. మనకు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, బొందలగడ్డ కూడా జాగాలు ఉన్నాయి అన్నాడు. మరి బొందలగడ్డ కూడా జాగాలు ఉన్నది ఈయన కూడా చేస్తారా? రేపు బీజేపీ కూడా పర్యావరణం పక్కన పెట్టండి, 3 పార్టీలు అంతే. రేపు సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటది. ఓ రకంగా చెప్పాలంటే ఉపరాష్ట్రపతి దీనికి ఛాన్సలర్ గా ఉన్నాడు. మరి అటువంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి కదా, ఈ వేలం ఆపాలి కదా అంటున్నాను. ఎస్సీ తరఫున కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఈ ఆట చూడొద్దు. నిన్నటి దాకా భూములు అవాడయా వీళ్ళయా, ఇప్పుడు పర్యావరణం కొత్తది అవసరం లేదు. నేనేమంటే 2 అంటున్నాను. ఆ భూములు ఎవరైనా సరే సెంట్రల్ యూనివర్సిటీ కాకపోయినా సరే వాటిని అమ్మడానికి వీలు లేదు, అమ్మి పప్పు పుట్టాలు పంచిపెట్టడానికి వీలు లేదు. నెంబర్ 1 అది ప్రభుత్వం వెనకేసుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఏ పని ముందు చేయాలో ఏ పని వెనక చేయాలో ప్రభుత్వానికి తెలుస్తలేదు. హైడ్రా, మూసి, లగిచెర్ల చూడండి. ప్రతి దానిలో మీరు విద్యార్థులకు సంబంధించిన అంశం మీద విద్యార్థులకు అవగాహన కల్పిస్తారా లేదా? అవును నిజమైన మీదే అనుకుందాం. కొంచెం 400 ఎకరాలు, ఆ 400 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా కేటాయించిన భూమిని మీరు ఇష్టం ఉన్న వాళ్ళు కేటాయించి అది పోయింది ఇది పోయిందంటే 2 పోయినట్టే కదా. ఇప్పుడు దీనికి 2300 ఎకరాల భూమి ఇప్పటికే లేదు. ఇంతకుముందు మనకు బస్ డిపో నుంచి మొదలు పెడితే ఒక ఇచ్చారు కదా. నిన్న ఇంకొక విద్యార్థి నాయకుడు మదన్ తెలిసి ఉంటుంది, బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఇప్పుడు 400 ఎకరాల్లో కూడా కొన్ని నిర్మాణాలు ఉన్నాయంటున్నారు. ఏది హెచ్సికి సంబంధించి నాతో మాట్లాడారని నేను కూడా మాట్లాడుతున్నాను. అందుకని ఏమంటే 400 ఎకరాలు ఆల్రెడీ నిర్మాణాలు ఉన్నప్పుడు అంటే గోడ లేనంత మాత్రాన ఈ బార్డర్ దాటి ఎట్లా వస్తారు వీళ్ళు అని నేను అంటున్నాను.
అందుకని ఈ 400 ఎకరాలు కలుపుకొని మొదలు 2300 ఎకరాలు సర్వే చేసి మాకు అప్పచెప్పండి అని హెచ్యు విద్యార్థి యూనియన్ కూడా నేను సలహా ఇస్తున్నాను. అది బెస్ట్, లీగల్ గా బెస్ట్ ఉంటుంది. మా 2300 ఎకరాలు మాకు ఇచ్చేయండి, తర్వాత మిగిలిన చూసుకుందామని. అప్పుడు వాళ్ళ దగ్గర పోతారు. ఇప్పుడు ఎవరైతే కబ్జా పెట్టిండ్రో, ఎవరైతే గోపనపల్లి భూముల్లో ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళ తెరువు ధైర్యం లేదు అంటే విద్యార్థులు అలకగా దొరికిండ్రు వీళ్ళకు. అందుకని యూనివర్సిటీ ఆస్తులను కాపాడే పద్ధతి కావాలి. రెండోది, మీరు చరిత్ర చూస్తే స్వామి గారు, సరీసృపాలు, మన జింకలు, నెమళ్ళు, అనేక ఔషధ మొక్కలు ఇన్ని ఉన్నాయి కదా. పొదలు అంటున్నారు, పొదలు కావవి చాలా విలువైన సంపద అంటున్నారు. ఇంతకుముందు నేను పాండవుల గూళ్ళు అంటారు, తెలంగాణలో పాండవుల గూళ్ళు అంటారు, రాక్షస గూళ్ళు అంటారు, అటువంటివి ఉన్నాయి. మన రాక్స్ కూడా కొన్ని మనం అద్భుతంగా కొన్ని వీడియోస్ లీక్ అవుతుంటే చూస్తుంటే అద్భుతంగా మన రాళ్ల సంపద. ఇవాళ రాక్ గార్డెన్స్ లాంటివి చండీగఢ్ లో ఏర్పాటు చేసుకుని చేస్తున్నారు. మనమేమో ఇంకా ఉన్నత నాశనం చేసుకుంటున్నాం కదా. అన్నిటికంటే లంగ్ స్పేస్, ఇందిరా పార్క్ విషయంలో మేము ఎట్లా పోరాడినాం సామాజికవేత్తలం, ఖచ్చితంగా దీంతో మేము ఎంబడి ఉంటాం మదన్. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వాన్ని వెనక తీసుకోవాలంటున్నాను. 400 ఎకరాల భూమి ఇదా సంబంధం లేదు, అసలు ఈ వివాదమే అవసరం లేదు అంటున్నాం. కానీ వివాదం ఉంటది కనుక ఎప్పటికైనా రేపు ఇవాళ కాకపోయినా రేవంత్ రెడ్డి గారు వెనక తగ్గి ఇంకో ప్రభుత్వం వచ్చి మళ్ళీ మొదలు పెట్టిన అనుకోండి, మళ్ళీ అప్పుడు కష్టమే కదా. మీకు అప్పచెప్పిన 2300 ఎకరాల భూమిని మొత్తం సర్వే చేసి ఇచ్చి మిగతా అదేమన్నా ఉంటే అదనంగా ఇవ్వండి, కానీ ఉన్నతి పుంజుకోక ప్రయత్నం చేయండి. 2300 ఎకరాలు లేదు అక్కడ. ఇప్పుడు నా ఉద్దేశం అంటే 1500-1600 ఎకరాలు వెళ్తుండొచ్చు, ఈ 400 కలిసి 2000 అవుతుండొచ్చు, కానీ 2300 ఎకరాలు అయితే రాదు. దీన్ని ప్రభుత్వము ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పింది. అంతేందుకు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, నా మిత్రుడు చాలా మంది డాక్టర్లు 70-80 ఏళ్ల వాళ్ళు కూడా ఆయన చదివిన వాళ్ళు వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను పొద్దున్నే ఒక అమెరికా టీవీలో వీడియో చేస్తే అమెరికాలో చదువుతున్న డాక్టర్లు కూడా ఇవాళ మేము ఇక్కడ చదువుకున్నామని చెప్తున్నారు. వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది ఉసురు తీసుకొని ఇవాళ 400 ఎకరాలు అమ్ముకుంటే ఆ ఉసురు తగ్గుతుంది గ్యారెంటీ. పాపం పుణ్యం తర్వాత సంగతి. లీగల్ గా బయట చేయాల్సిందే. మీరు ఎందుకు పోయినప్పుడు మీరు కోర్టుకు ఎందుకు పోలేదు అంటున్నారు. ఇవన్నీ కాదు, ప్రభుత్వం చేయాల్సిన పని కదా. ప్రభుత్వ ఆస్తులు రక్షణ ప్రభుత్వమే కదా ఆస్తులు రక్షించాల్సింది. ఒకవైపు మదన్ గారు మీరు చెప్పండి, గతంలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు ఇదే యూనివర్సిటీకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఈ రోజు వాళ్ళ సొంత ప్రభుత్వం చేయడం ఎట్లా చూస్తున్నారు మీరు? సార్, ఇక్కడ దానికంటే ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ప్రతి పార్టీకి ఒక స్టూడెంట్ వింగ్ యూనియన్ ఒకటి ఉంటది. ఇప్పుడు బీజేపీకి ఏబీవీపీ అంటని, లెఫ్ట్ వింగ్ కి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఐ ఇలా ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యుఐ అని ఉంటుంది. ఆ ఎన్ఎస్యుఐ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది, ముఖ్యమంత్రికి సెన్స్ లేదని రిలీజ్ చేసింది, నో సెన్స్ అని రిలీజ్ చేసింది. అంటే ఒక తండ్రిని కొడుకు తిట్టితే ఏ విధంగా ఉంటుందో కేవలం ఎన్ఎస్యుఐ అనే ఒక పార్టీ నో సెన్స్ అవర్ ముఖ్యమంత్రి అని వాళ్ళ పార్టీని వాళ్ళకి మెన్షన్ చేసింది. అంటే ఇంకా అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న పరిస్థితులు. ఆయన జింకలే లేవన్నాడు అంటే ఆయనకి విషయం ఎంతవరకు పరిజ్ఞానం ఉందో తెలియకుండా పోతుంది. ఇటు చూడండి, ఎవ్రీ ఇయర్ ఈ పొలిటికల్ పార్టీకి కొన్ని ఇన్స్టిట్యూట్లు క్యాలెండర్ వేసుకుంటాయి కదా సార్, ఇది మేము వేసింది. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్లు తీసే ఫోటోగ్రఫీ, నాట్ పర్టికులర్ ఫోటోగ్రఫీ తీసింది కాదు. 2025 ఇది చూడండి ఎంత అందంగా ఈ నేచర్ లో జింకలు ఉన్నాయో. జింకలే లేవు, గుంటనక్కలు ఉన్నాయంటారు సార్. ప్రతి క్యాలెండర్ లో ఉన్నాయండి, ప్రతి క్యాలెండర్ ఎవ్రీ మంత్ క్యాలెండర్ లో ఉన్నాయి, ఎక్కడ లేనివి. సో ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా తెలియదు ముఖ్యమంత్రి గారికి. నాకు తెలిసినంత వరకు సబ్జెక్టే తెలియకుండా అసలు ఇక్కడ ఏం లేవంటున్నారు. అంటే సర్వేలు జరగలేదు. పర్టికులర్ గా నిన్న రిజిస్ట్రార్ గారు రిలీజ్ చేశారు, మొన్న రిజిస్ట్రార్ గారు, మేము సర్వే చేస్తున్నప్పుడు ఎటువంటి హద్దులు కనపరచలేదు. మనం ఉంటుందండి ల్యాండ్ సర్వే చేస్తున్నామంటే దాన్ని చెక్ పాయింట్ ఉన్న ల్యాండ్ వాళ్ళని ఖచ్చితంగా పిలుస్తాం, హద్దుల గురించి మాట్లాడతాం. అలాగే ఈ ప్రభుత్వం 400 ఎకరాలు తీసుకున్నప్పుడు ఆ హద్దులు కనబరచాల్సినప్పుడు మేము కూడా సంతకం చేసి ఉండాలి కదా. మేము అసలు సంతకమే చేయలేదని మా అధికారికంగా ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రార్ గారు ద్వారా ఈ విషయాలు కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు? ప్రభుత్వం కొద్ది పునరాలోచించాలి. ఈ రాజీవ్ గాంధీ గారు, ఇదే రాహుల్ గాంధీ గారు ఎందుకు రావట్లేదంటే వాళ్ళ సొంత పార్టీ. ఆయన జార్ఖండ్ లో జరిగితే పోగలిగాడు, కానీ ఇక్కడికి ఎందుకు రాలేకపోతున్నారు? సొంత పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. అంటే ప్రయోజనాలు కాదు, సొంత పార్టీ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారు. ఆయన నిజంగా అంత ప్రకృతి ప్రేమికుడు అయి ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి కూడా రావాలి కదా. ఒక మాట ఫోన్ చేసి కనీసం మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వస్తామంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నా ఆ పార్టీ వ్యక్తులు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎక్కడ మేము వస్తే మరింత సమస్య జటిలమవుతుందేమో అంటది. ఆయన ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళ ముఖ్యమంత్రికి చెప్తే ఆగిపోదా ఈ సమస్య? అయినా ఆయన కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇంత దేశంలో చర్చ జరిగిస్తే తీవ్ర స్థాయికి వెళ్తున్నప్పుడు కూడా ఎందుకు మౌనం పాటిస్తున్నారు? మీరు ఇక్కడ అధికారంలో ఉన్నారు, రేపు అక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు. దేశంలో మరెక్కడైనా ఎన్విరాన్మెంట్ ఇష్యూ వస్తే మీరు చాలా ప్రకృతి ప్రేమికులుగా వెళ్ళి స్పందిస్తారు. అదే మీరు రూలింగ్ లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగితే మీకు ఏం పట్టనట్టు కమ్ముగుండిపోతారా? ఈ ద్వంద్వ వైఖరి ఏంటండి? ప్రజల ఆరోగ్యం విషయంలో ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అంటున్నా. ఈ భారతదేశంలో
ఒక రైతు సాగు చేస్తానంటే ఒక ప్రభుత్వం ఒక ఎకరం భూమి ఇవ్వలేదు. కానీ ఒక సూట్ కేసు కంపెనీలకి ఐఎన్జీ భరత లాంటి ఒక సూట్ కేసు కంపెనీకి 4 రోజుల ముందు కంపెనీ 400 ఎకరాల అప్పనంగా ఇచ్చేస్తారు. అదే ఒక విద్యా సంస్థకు ఒక ఎకరం పెంచగలుగుతుంది. భారతదేశ చరిత్రలో 100 ఎకరాలు కేటాయిస్తే పలానా ఒక 10 ఏళ్ల తర్వాత బాబు మీకు అవసరాలు ఉన్నాయంటే నీకు ఒక ఎకరం ఎక్కడన్నా కేటాయించిందా? ఏ విద్యా సంస్థకైనా కానీ, ఏ రైతు కన్నా కానీ పెంచగలుగుతా? అలాంటిది ఎందుకు ఈ భూములు విద్యా సంస్థ భూములు కేవలం రైతులు వీళ్ళకి సంబంధించిన భూముల మీద ఎందుకు జరుగుతాయి అంటే డబ్బు రూపంగా సంపాదించేదే పురోగత. ఇక్కడ చదువుకునే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి సంపాదించినా లేకుంటే పరిశోధనలు చేసి దేశం కోసం చేసినా ఇవన్నీ పరిశోధనలో భాగం కావా? ఈ దుద్దిల శ్రీధర్ బాబు గారికి బట్టి గారికి ఒకటి చెప్పబోతున్నాను సార్. డాక్టర్ కృష్ణ చూకుల అంటే త్రిబుల్ ఐటీ ఒక ఓల్డ్ స్టూడెంట్ ఉన్నాడు సార్. ఆయన మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినందుకు నాకు త్రిబుల్ ఐటీ చాలా జ్ఞానాన్ని ఇచ్చిందంటని ఆయన 228 కోట్లు విరాళంగా ఇచ్చాడు సార్. అది ఓల్డ్ స్టూడెంట్, తను చదువుకున్న సంస్థ మీద ఉన్న ప్రేమాభిమానాలు. వీళ్ళిద్దరూ మేము 1 రూపాయి కూడా ఆశించలేదు. వీళ్ళు ఎంత వీళ్ళు ఇన్స్టిట్యూట్ గా మేము గర్వపడ్డాం, కానీ ఈ రోజు మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మీరు ఆ కేబినెట్ లో ఉంటూ ఈ నిర్ణయాలు తీసుకుని మాకు వ్యతిరేకంగా పోరాడుతూ ఇది మాకు తోడుగా నిలవకుండా తిన్నింటి వాసాలు ఖచ్చితంగా హెచ్సి భూముల విషయంలో ఒకవైపు విద్యార్థుల పోరాటం, మరోవైపు చాలా మంది బయట పర్యావరణవేత్తలు కావచ్చు, మీద అడ్వకేట్స్ కావచ్చు లీగల్ పోరాటం చేస్తారు. మరోవైపు ఇందులో నుండి ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడాలని చెప్పేసి ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పలువురు న్యాయవాదులు ఆశ్రయించగా తెలుస్తుంది. చూద్దాం ఈ హెచ్సి భూముల వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో.